పిఠాపురం నియోజకవర్గంలో వరద బాధితుల్ని పరామర్శించే హక్కు జగన్ కు లేదన్నారు టీడీపీ నేత వర్మ. వరదలకు కారణం వైఎస్ జగనే అన్నారు ఆయన. ఏలేరు ఆధునీకరణ పనుల్ని ఆపేసింది జగనే అన్నారు. గొల్లప్రోలు జగన్ కాలనీని చూసుంటే బాగుండేదని, అక్కడి ప్రజలు ఎంత అవస్థలు పడుతున్నారో తెలుసుండేదన్నారు. రైతులు ఇంత నరకం అనుభవిస్తున్నారంటే దానికి కారణం వైఎస్ జగనే అన్నారు వర్మ. ముఖ్య కారకుడు జగన్మోహన్ రెడ్డి. ఈవేళ పిఠాపురం ఏ ముఖం పట్టుకుని వచ్చావని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నావు. నువ్వు తిరగవలసిన గొల్లప్రోలు మండలాన్ని వదిలేసి, గొల్లప్రోలను వదిలేసి, నువ్వు ఇచ్చిన జగనన్న కాలనీని వదిలేసావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే జగనన్న కాలనీలోకి ఒకసారి వచ్చేళ్ళు. 40 ఎకరాల్లో నువ్వు ఇచ్చిన 2000 పట్టాలు ఇళ్లలో ఆ కాపురాలు ఎలా చేస్తున్నారు, ఎన్ని బాధలు పడుతున్నారో ఒకసారి వచ్చేళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏలేరు ఆధునీకరణ సర్వనాశనం చేసింది నువ్వు, తెచ్చింది మేము, రద్దు చేసింది నువ్వు. ఈవేళ ఏ ముఖం పెట్టుకుని పిఠాపురం వరద పర్యటనకు వచ్చావని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎక్కడైతే కొన్ని సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నారో గొల్లప్రోలు వదిలేసి, శుద్ధగడ్డ కొండకాలం ముంపు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఈబీసీ కాలనీలను వదిలేసి, అక్కడ జగనన్న కాలనీని వదిలేసి, అక్కడ సూరంపేటను వదిలేసి, నువ్వు ఇక్కడ ముద్దులు పెట్టుకుంటా తల నూరుతా నువ్వు ఇక్కడ పర్యటన చేయడం, అది నువ్వు భయపడి అక్కడ వెళ్ళట్లేదు. నీకు వచ్చేదంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి భయపడి వెళ్ళట్లేదు. లేదంటే అక్కడ గొల్లప్రోలు వెళ్ళు, జగనన్న కాలనీకి వెళ్ళు. వేళ కనీసం వరికంకులు తీసుకొచ్చి రైతులు చూపిస్తుంటే నీ సెక్యూరిటీ దోసుకుని వెళ్ళిపోతున్నారు. మాదాపురంలో లోపలికి రమ్మంటే రానని చెప్పి వెళ్ళిపోయావు. నువ్వు ఎందుకు వచ్చావు వరద పర్యటన అని చెప్పి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. Jagana!